రేవంత్ సర్కార్ 104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాడ మల్లేష్ ఆరోపించారు. 104 ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 5 నెలల వేతనాలు చెల్లించాలనే డిమాండ్ తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సమస్యల సాధన కోసం కలెక్టరేట్ ఎదుట 7 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. పేద ప్రజలకు వైద్య సేవలు వారు ఉన్న చోటనే అందించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ 104 సేవలను ప్రారంభించారని తెలిపారు. ఇక వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తున్నామని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి 104 ఉద్యోగుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించడంతో కంటిన్యూషన్ ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల్ని కొనసాగిస్తున్నానని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు 104 అనేది కానీ 108 అనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఒక మాట చెప్పాలంటే ఆత్మ లాంటిది. అట్లాంటి ఆత్మ లాంటి 104ను చంపడం కోసం ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతున్నాం. 104 ఉద్యోగులు 5 నెలల నుంచి జీతాలు లేకుండా ఎట్లా పని చేస్తారు, ఏమి తింటారు, కుటుంబాలని ఎట్లా పోషించుకుంటారన్న కనీస సోయి ఉండాలి కదా మీకు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అట్లనే కంటిన్యూవేషన్ ఆర్డర్ లేదు కానీ పని చేయించుకుంటూ ఉన్నారు. కంటిన్యూవేషన్ ఆర్డర్ ఇవ్వడానికి ఏం అడ్డం వస్తున్నది అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలనే మేము కొనసాగిస్తున్నామని చెప్పి కనుక రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పటికిప్పుడే కంటిన్యూవేషన్ ఆర్డర్ ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. పెండింగ్ లో ఉన్నటువంటి 5 నెలల వేతనాలను విడుదల చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఈ పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదల చేసేంత వరకు, 5 నెలల వేతనాలను ఇచ్చేంత వరకు, కంటిన్యూవేషన్ ఆర్డర్ ని ఇచ్చేంత వరకు 104 ఉద్యోగులు పోరాటం చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. నేటికే దాదాపు 10 రోజులు గడుస్తూ ఉన్నది 104 ఉద్యోగులు పోరాటాన్ని నిర్వహిస్తున్నా నిమ్మకు నీరేసినట్టుగా ఉండడము, చూసి చూడనట్టుగా ఉండడము, పట్టించుకున్నట్టుగా ఉండడం అని అంటే ఇది నిరంకుశత్వానికి నిదర్శనం తప్ప ఇంకోటి కాదు. అందుకని వెంటనే 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి